రఘు గురించి ఎప్పుడు ఆలోచించినా చాలా బాగా అనిపిస్తుంటది. రఘు నా క్లాస్మేట్. మేమందరం రఘుని చాలా ఏడ్పించాం. అని వాడు చాలా మంచోడని తెలిసిన తర్వాత చాలా తప్పు చేసి అనిపించింది. నేను ఎప్పుడు రఘుని పార్టీ చేసుకున్నా అన్నా, సినిమాకి వెళ్దాం అన్నా, బయటకు వెళ్దాం అన్నా ఎప్పుడు రాననేవాడు. పాకెట్ మనీ వాళ్ళ ఇంట్లో ఇస్తారని మాకు తెలుసు, కానీ ఎప్పుడు కూడా మాతో వచ్చేవాడు కాదు. వాడు ఖర్చు పెట్టేవాడు కాదు. మేమందరం నువ్వు పెద్ద పిసినారా, ఎప్పుడు స్పెండ్ చేయవు, ఎప్పుడు ఎంజాయ్ చేయ లైఫ్ అనేవాళ్ళం. మాకు నిజంగా అప్పుడు అర్థం కాలేదు. కానీ యాక్చువల్గా వాడు ప్రతి రూపాయిని వాళ్ళ మదర్ కోసం దాసేవాడు. వాళ్ళ మమ్మీ ఒక స్కూల్ టీచర్. వీళ్ళ క్యారేజ్ కట్టి డాడీకి ఆఫీస్కి పంపించిన తర్వాత తను ఎప్పుడు స్కూల్కి లేట్కి వెళ్ళేది. ఒక వీడు చాలా చిన్న మంచి మనసుతో మమ్మీకి వాచ్ కొన్నాం, సో టైం చూసుకొని రైట్ టైంకి వెళ్ళిపోద్ది స్కూల్కి అనుకున్నాడు. అప్పుడు ఇమ్మెచ్యూరిటీ, కానీ దాని నాకు చాలా ప్రేమ ఉంది. ఇదంతా తెలియక మేము చాలా ఏడ్పించేవాళ్ళం. ఇదంతా మా మ్యాథ్స్ సార్కి తెలిసి మా క్లాస్ తీసుకోవాలనుకున్నాడేమో. ఒకసారి క్లాస్లోకి వచ్చిన తర్వాత నన్నే నిలబెట్టాడు. రే కార్తిక్, నీకు స్వార్థపరుడికి, పిసినారికి, జాగ్రత్తపరుడికి తేడా తెలుసు అని అడిగాడు. నాకేం తెలుసు, ఏడిపించడం తప్ప తెలిసారని చెప్పని. సో అప్పుడు అతను అన్నారు, స్వార్థపరుడు అంటే వాడి గురించి మాత్రమే ఖర్చు పెట్టుకునేవాడు రా, ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు కాదు. పిసినారంటే వాడి గురించి ఖర్చు పెట్టుకోడు, ఎదుటివాడి గురించి కూడా ఖర్చు పెట్టు. కానీ జాగ్రత్త పడుతుంటాడు చూసావా, ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎంత ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అన్నీ తెలిసినాడు. రఘు పిసినారు కాదురా, జాగ్రత్త పడు. వాడి పిసినతనం వెనక చాలా ప్రేమ ఉంది అని చెప్పారు. ఆ వయసుకి నాకు అప్పుడు అర్థం కాలే, కానీ ఇప్పుడు చాలా బాగా అర్థం అవుతుంది. వాడి ప్రేమ, వాడి అమాయకత్వం. వాడికి ఇప్పటికీ వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. వాళ్ళ మమ్మీతోటే ఉంటాడు.